హలో అండి. ఒక మంచి భక్తి కథను విందాం. ఒకప్పుడు సంతోబ అనే ఒక ధనికుడైన వర్తకుడు ఉండేవాడు. అతడు సంసారాన్ని నడుపుకుంటూ హరిధ్యానం చేసుకుంటూ కాలం గడిపేవాడు. ఒకసారి సంతోబ తుకారాం చేస్తున్న హరిభజనలలో పాల్గొంటాడు. వెంటనే అతడికి వైరాగ్యం కలుగుతుంది. ఇంటికి తిరిగి వచ్చి కాషాయ వస్త్రాలు ధరించి అడవిలోనికి వెళ్ళిపోతాడు. అక్కడ ఎవ్వరూ లేని ప్రాంతంలో ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. ఇక్కడ సంతోబా తల్లి ఎలాగైనా కొడుకు మనసు మార్చి ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. వెంటనే కోడలిని పిలిచి, తల్లి, నువ్వు ఆభరణాలన్నీ ధరించి చక్కగా ముస్తాబయ్యి నీ భర్త వద్దకు వెళ్ళి ఎలాగైనా అతడిని బతిమాలి ఇంటికి తీసుకురా అని చెబుతుంది. అత్తగారు చెప్పినట్లే సంతోబా భార్య చక్కగా అలంకరించుకుని పల్లకిలో కూర్చుని బోయిల సహాయంతో అడవిలోనికి బయలుదేరుతుంది. భార్యను చూడగానే సంతోబా సంతోషించి కూర్చోమని చెప్పి, పుట్టింట్లో అత్తవారింట్లో ఎంతో గారాభంగా పెరిగిన నువ్వు ఇంత కష్టపడుతూ ఈ అడవిలోనికి ఎందుకొచ్చావు? గతాన్ని తలుచుకుంటూ బాధపడవద్దు, ఇంటికి వెళ్ళి సుఖంగా బతుకు అని చెబుతాడు. దానికి సంతోబా భార్య, స్వామి, మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను, మీ మాటలను జవదాటను. మీరు వైరాగ్యంతో అడవిలోనికి వచ్చారు. అయితే నేను మీకు భార్య కాకుండా పోను కదా. సూర్యుడిని విడిచి ప్రకాశం ఎలా ఉండలేదో అలాగే భర్తను విడిచి భార్య ఉండలేదు. కాబట్టి నేను మీతో పాటు ఇక్కడే ఉంటాను అని చెబుతుంది. ఈ మాటలు సంతోబాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అతడు భార్యతో, నువ్వు చెప్పింది నిజమే. భార్యాభర్తలు ఇద్దరూ అరణ్యంలో ఉండటాన్ని వానప్రస్థం అంటారు. కాబట్టి నువ్వు తప్పకుండా నాతో పాటు ఇక్కడే ఉండవచ్చు. అయితే నేను నారబట్టలను ధరించి ఉన్నాను. నువ్వు చూస్తే పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో వచ్చావు. నువ్వు వీటన్నిటినీ త్యజించి నారబట్టలు కట్టుకుని ఇక్కడ కందమూలాలు తింటూ బతకగలను అంటే తప్పకుండా ఉండవచ్చు అని చెబుతాడు. ఆమె వెంటనే కాషాయ వస్త్రాలు ధరించి ఆభరణాలన్నీ సంచిలో వేసి వాటిని పల్లకీలో ఉంచి బోయిలతో మీరు ఇంటికి వెళ్ళండి అని చెబుతుంది. ఆశ్చర్యపోయిన బోయిలు ఏమీ అనలేక ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. తరువాత సంతోబా భార్య భర్తతో, ఇక నేను బతికున్నంతకాలం మీకు సేవలు చేస్తూ గడుపుతాను. నా వలన మీకు ఎటువంటి సేవలు కావాలో చెప్పండి అని అడుగుతుంది. దానికి సంతోబా, ఇక్కడికి దగ్గరలో ఉన్న గ్రామంలో మన బంధువులు ఉన్నారు. నువ్వు వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళేమిచ్చినా తీసుకోకుండా సగం రొట్టె కావాలని అడిగి తీసుకునిరా. అంతకన్నా ఎక్కువ ఇంకేమిచ్చినా తీసుకుని రావద్దు అని చెబుతాడు. సరే అంటూ సంతోబా భార్య అక్కడికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళుతుంది. అక్కడ సంతోబా చెల్లెలు ఉంటుంది. వాళ్ళ ఇంటి గుమ్మం ముందు నిల్చొని వాసుదేవ అని అంటుంది. కాషాయ వస్త్రంలో ఉన్న వదినను చూసి సంతోబా భార్య నిర్ఘాంతపోతుంది. కాసేపు నోట మాట రాక మళ్ళీ పరిగెత్తుకుని వెళ్ళి వదినను కౌగలించుకుని ఏం జరిగిందని అడుగుతుంది. ఎంత అడిగినా రొట్టె ముక్క అన్న మాట తప్ప ఇంకేమీ మాట్లాడదు సంతోబా భార్య. చివరికి సంతోబా చెల్లెలు విసిగిపోయి లోపలికి వెళ్ళి గోధుమ పిండి, నెయ్యి, పంచదారతో చేసిన రొట్టెలను తెచ్చి వదినకు ఇస్తుంది. ఈ రొట్టెలు పనికిరావని, మీ అన్న దీనిని తీసుకోడని ఎంత చెప్పినా వినకుండా ఆమె పైట కొంగుకు ఆ రొట్టెలను గట్టిగా కడుతుంది. అక్కడ్నుంచి సంతోబా భార్య ఇంకొక ఇంటికి వెళ్ళి భర్త చెప్పినట్లు మామూలు రొట్టెలు సగం రొట్టె తీసుకుని వెళుతుంది. తిరిగి వచ్చిన భార్యను చూసి సంతోబా చెల్లెలు ఇచ్చి పంపిన రొట్టెలను, ఈ రొట్టెలు మనకెందుకు, నిర్బంధించి ఇచ్చారు కాబట్టి వీటిని మళ్ళీ తీసుకెళ్లి వాళ్లకే ఇచ్చిరా అని పంపేస్తాడు. సంతోబా భార్య మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ రొట్టెలను ఇచ్చి వెనక్కి తిరిగి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో ఉన్న నది పొంగి పొరలి దారి లేకుండా పోయింది. ఇది చూసిన సంతోబా భార్య, పాండురంగ, నా భర్త నేను వెళ్లేదాకా తినడు. ఏరు చూస్తే ఇలా పొంగి ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని విచారించసాగింది. వెంటనే పండరీనాథుడు ఒక పల్లెవాడి వేషంలో వచ్చి, తల్లి, నన్ను నీ కడుపున పుట్టిన బిడ్డగా అనుకో, నా భుజం మీద కూర్చో, నిన్ను నదికి అటువైపుగా వదులుతాను అని చెబుతాడు. సంతోబా భార్య దానికి అంగీకరించి అతడి భుజం మీద కూర్చుంటుంది. క్షణంలో పల్లెవాడి రూపంలో ఉన్న భగవంతుడు ఆమెను అవతలి ఒడ్డుకు చేర్చుతాడు.
అతడికి కృతజ్ఞతలు చెప్పుకొని భర్త దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెబుతుంది. అంతా విన్న సంతోబ, కాంత, నీ అదృష్టాన్ని ఏమని చెప్పను? పల్లె భాషలో నీకు దర్శనమిచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడే. నువ్వు గొప్ప పుణ్యాత్మురాలివి. నేనేం పాపం చేశానో కానీ నాకు పాండురంగడు ఇంతవరకు దర్శన భాగ్యాన్ని కలగచేయలేదు. ఆ భగవంతుడు నాకు దర్శనమిచ్చేదాకా నేను నిద్రాహారాలను మానేస్తాను అని అంటాడు. సంతోబ వ్రతాన్ని పట్టాడని గ్రహించిన పాండురంగడు ఆ దగ్గర గ్రామంలో ఉన్న ఒక వర్తకుడి కలలో కనిపించి, నాయనా, నువ్వెళ్ళి అడవి మధ్యలో ఉన్న సంతోబాకు రొట్టెలను ఇచ్చిరా అని చెబుతాడు. నిద్ర మేల్కొన్న వర్తకుడు రొట్టెలను తయారు చేసి అడవికి తీసుకెళ్లి సంతోబాకు జరిగిందంతా చెప్పి రొట్టెలను స్వీకరించమని ప్రార్థిస్తాడు. అయితే సంతోబా మాత్రం నాకు పాండురంగడు సాక్షాత్కరించే వరకు ఏమీ తిననని చెబుతాడు. వర్తకుడు చేసేదేం లేక తన దారిన తాను వెళ్ళిపోతాడు. సంతోబా చిత్తశుద్ధికి, అతడి దృఢమైన దీక్షకు సంతోషపడిన పాండురంగడు రుక్మిణి సమేతుడై సంతోబాకు దర్శనం ఇస్తాడు. సంతోబా పరమానందభరితుడై నోట మాట రాక వారిరువురి పాదాల మీద పడి, శ్రీహరి, నీ దివ్య దర్శనం వల్ల నా పాపాలన్నీ పటాపంచలు అయ్యింది. నిన్ను చూస్తున్న ఈ ఆనందంలో నిన్ను స్తుతించడానికి నాకు నోట మాట రాకుండా ఉంది. నన్ను కరుణించు అని కళ్ళనీళ్ల పర్యంతం అవుతాడు. దానికి పాండురంగడు, నువ్వు నా అంతరంగ భక్తుడివి. నిన్ను విడిచి నేను ఉండలేను. ఎప్పుడూ నీతోనే ఉంటాను అని చెప్పి పాండురంగడికి అభయాన్ని ఇచ్చి పాండురంగడు రుక్మిణితో సహా అదృశ్యం అవుతాడు. అప్పట్నుంచి సంతోబ హరిభజనలు చేసుకుంటూ భిక్షాటనతో కడుపును నింపుకుంటూ కాలం గడపసాగాడు. ఇలా ఉండగా ఆ అడవికి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తనకు భార్య మీద కోపం వచ్చినప్పుడల్లా నేను కూడా సంతోబాలాగా విరాగిలాగా మారి అడవిలోనికి వెళ్ళిపోతాను, జాగ్రత్త అని బెదిరిస్తూ ఉండేవాడు. ఒకరోజు సంతోబ భిక్షాటనకు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య సంతోబాకు ఈ విషయాన్ని చెప్పి ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకుంటుంది. దానికి సంతోబా, ఈసారి నీ భర్త అలా అన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెప్పు అని సలహా ఇస్తాడు. బ్రాహ్మణుడి భార్య అలాగే చేస్తుంది. బ్రాహ్మణుడికి కోపం వచ్చి ఇంకా ఇక్కడే ఉంటే భార్యకు లోకువైపోతాను అని అనుకుని ఒక చెంబు, ఒక జత దుస్తులు తీసుకుని సంతోబా వద్దకు వెళతాడు. స్వామి, నేను వైరాగ్యంతో మీ శరణు కోరి ఇక్కడికి వచ్చాను అని ప్రార్థిస్తాడు. సంతోబా సరేనని అతడిని, నువ్వెళ్ళి చెరువులో నీళ్లు తీసుకుని రా, అక్కడ దొంగలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇత్తడి చెంబుతో కాకుండా సొరకాయ బుర్రను తీసుకెళ్లి నీటిని తీసుకురా అని చెబుతాడు. బ్రాహ్మణుడు సరేనని చెరువుకు వెళ్లి నీళ్లు తెచ్చేటప్పుడు అతడికి ఆకలి బాధ ప్రారంభమవుతుంది. వెళ్లి సంతోబాకు విషయం చెప్పగా అతడు ఒక వెర్రి పుచ్చకాయను ఇచ్చి తినమని చెబుతాడు. కాయను నోట్లో పెట్టుకున్న వెంటనే నోరంతా విపరీతమైన చేదుగా మారిపోతుంది. నోట్లో ఉన్న కాయను ఉమ్మి చేతిలో ఉన్న మిగిలిన కాయను నేలకేసి కొట్టి, చీచి, ఇంతటి చేతును నేను తినలేను, ఏదైనా రుచికరమైన పదార్థాన్ని ఇవ్వండి అని వేడుకుంటాడు. దానికి సంతోబా, నువ్వు నిజమైన విరాగివి కాదు, కేవలం ఆ వేషధారణను ధరించావు అంతే. అసలు నీకు వైరాగ్యం కలగటానికి కారణమేంటో చెప్పు అని అడుగుతాడు. జరిగిందంతా వివరిస్తాడు బ్రాహ్మణుడు. అప్పుడు సంతోబా, భార్యతో చీటికి మాటికి అలా ప్రవర్తించడం తప్పు. నీకు అటువంటి దౌర్జన్యం తగదు. వెళ్ళి భార్యను బాగా చూసుకుంటూ సుఖంగా జీవించు అని బుద్ధి చెప్పి పంపిస్తాడు. అటుపై ఆ బ్రాహ్మణుడు బుద్ధి తెచ్చుకుని తన భార్యతో పాటు సుఖంగా జీవితాన్ని గడుపుతాడు. అటుపై ఒకసారి ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు పండరాపురంలో జరిగే మహోత్సవాన్ని చూడడానికి చాలా చోట్ల నుంచి ఎంతో మంది భగవద్భక్తులు బయలుదేరి వస్తారు. వాళ్ళందరూ సంతోబా ఉన్న అరణ్యం వద్దకు చేరుకుంటారు. ఆ ప్రదేశం భీమా నది ఇంకొక నది సంగమించే ప్రదేశం. ఆ సమయంలో నది పొంగి పొర్లుతోంది. దానిని దాటితే గాని పండరాపురం చేరుకోలేరు. భగవద్భక్తులందరూ నిరుత్సాహంగా రేపే ఉత్సవం, నది చూస్తే ఇలా ప్రవహిస్తోంది, ఏం చెయ్యాలి అని చింతించసాగారు. అప్పుడు సంతోబా, ఎందుకు విచారిస్తున్నారు? భవబంధాలని దాటించగలిగే శ్రీహరికి ఈ నదిని దాటించడం ఒక లెక్క,
మీరందరూ నా వెనకే రండి అని ముందు బయలుదేరుతాడు. మోకాలి లోతు దాకా నీరు ఉంది. వాళ్ళు అలా తేలిగ్గా నడిచి వెళుతున్నారు. నీళ్లలో చూసిన సంతోబాకు పాండురంగడు మహాకూర్మమై తమ పాదాల కింద ఉండి నదిని దాటిస్తున్నాడని గ్రహిస్తాడు. శ్రీహరిని అందరూ నానా విధాలుగా కొనియాడి పండరాపురానికి చేరుకుంటారు. బతికున్నంత కాలం సంతోబా ఇలాగే ఎంతో మందికి మోక్ష మార్గాన్ని చూపి చివరికి శ్రీహరిని చేరుకుంటాడు. ఇదండి తుకారాం సమకాలికుడైన సంతోబా కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.